ప్రజలండి అందరూ బాగున్నారని ప్రార్థిస్తున్నాను. మరి గుండె సదరిన వారిని దేవుడు బాగు చేసే దేవుడు, తప్పిపోయిన వారిని తిరిగి చేర్చుకునే దేవుడు, అంతే కదండి. కృంగిపోయిన వారిని, సొమ్మసిల్లిపోయిన వారిని, బంధకాల్లో ఉన్న వారిని వారికి విడుదల ఇచ్చే దేవుడు. కాబట్టి మరి గుండె సదరిపోయి ఉన్నావా మిత్రమా? మరి మాసిపోయి ఉన్నావా? లోక మనుషులను నమ్మి నీ ధనము పోగొట్టుకుని, నీ శక్తిని పోగొట్టుకుని, మరి వారి మాటలను నమ్మి వారిని ప్రేమించి క్రీస్తు ప్రేమను క్రీస్తుని విడిచి గుండె సెదరిపోయిన వాడిగా, వాణిగా, దానిగా ఉన్నావా మిత్రమా? మరి పాప లోకములో ఉన్నాము. పాపము నుండి దూరము కమ్ము. ఇప్పుడైనా మరి మనుషులు మోసకారులు, ఆశ చూపించి మోసం చేసే మనుషులు పాప లోకంలో ఉన్నాము. కాబట్టి మనుషులను నమ్మొద్దు, దేవుని నమ్ముకో. గుండె సెదరపోయి కృషించిపోతున్నావు, దుఃఖిస్తున్నావు, నీ కన్నీరుని ఆనందంగా మారుస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి గుండె సెదరిన వారిని బాగు చేయవాడని, గుండె సెదరిన వారిని బాగు చేయవాడని, వారి గాయములన్నీయో కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కాబట్టి మిత్రమా, గుండె సెదరపోయి కృంగిపోవద్దు. ఇప్పుడైనా పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధులుగా మార్చు. నిన్ను చూసి ఎవరైతే హేళన చేస్తారో, నిన్ను చూసి ఎవరైతే నవ్వారో, నిన్ను చూసి తక్కువగా మాట్లాడారో వారి ఎదుట నేను నిలబెడతానంటున్నాడు యేసయ్య. నమ్ము, మరి బాగుపడు, దేవునిలోకి రా. ఇప్పుడే ఇదే సమయము. రక్షణ పొందు. ఏ మనుషుని నమ్మొద్దు, మరి మోసకరమైన మనుషులు. కాబట్టి దేవుని నమ్మితే నిన్ను ఆదరించి ఆదుకొని నీ వ్యాధుల నుండి మరి స్వస్థపరిచి, నీ బాధలో నుండి విడుదలిచ్చి, నీ దిగులు తీసివేసి నీ కన్నిటిని ఆనందముగా మార్చే దేవుడు. కాబట్టి మరి దేవుని యొద్దకు రా ఇప్పుడే. మరి దేవుని యొద్దకు వస్తే నిన్ను ఎత్తుకుంటాడో, ఆదరిస్తాడో, ఎత్తుకుంటాడో, నన్ను ముద్దాడతాడో, మరి నిన్ను అందరికి ఉపయోగపడే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. కాబట్టి ఈ దినమే పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యము దేవుడు దీవించుగాక. ఆమెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఆమెన్.